హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. శ్రావణ మాసంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క దేవాలయానికి వెళ్ళినా మీరు అనుకున్న కోరిక నెరవేరడం తథ్యం. ఎందుకంటే లయకారకుడైన ఆ పరమశివుడికి ఇష్టమైన మాసాల్లో ఈ శ్రావణ మాసం కూడా ఒకటి. ఈ శ్రావణ మాసంలో ఆ పరమశివుడిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు అనాదిగా ఈ నమ్మకం కూడా వస్తుంది. సో మీరు ఇప్పుడు నేను చెప్పిన ఒక్క దేవాలయానికి వెళ్ళి వచ్చినారంటే ఈ శ్రావణ మాసంలో 30 రోజుల్లో మీరు అనుకున్న కోరిక నెరవేరడం ఖాయం. ఇది నేను ఏదో మాట వరుసకు చెప్పట్లేదు. ఎంతోమంది ఇక్కడికి వెళ్ళి వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ఇప్పుడు నేను చెప్పే కొన్ని దేవాలయాల్లో ఒక్క దేవాలయానికి వెళ్ళినా ఈ శ్రావణ మాసంలోనే వెళ్ళాలి. ఈ శ్రావణ మాసంలో వెళ్ళి వస్తే ఈ శ్రావణ మాసం అయిపోయిన 30 రోజుల్లో ఖచ్చితంగా మీ కోరిక తీరాల్సిందే. ఆ పరమశివుడు వాకిది. సో వాటిలో మొదటగా సోమనాథ్ ఆలయం. సోమనాథ్ ఆలయం మన భారతదేశంలో జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒక్కటైన సోమనాథ్ దేవాలయం గుజరాత్లో ఉంది. ఈ ఉత్తర భారతదేశంలోని వెరావల్ రేవ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది. సో అత్యంత ప్రాచీనమైన జ్యోతిర్లింగం. సోమనాథ్ ఆలయం తెలియని వాళ్ళు ఏ ఒక్కరూ ఉండరు. 12 జ్యోతిర్లింగాలలో మొదటి క్షేత్రమే ఈ సోమనాథ్ దేవాలయం. ఈ సోమనాథ్ ఆలయంలో ఆ శివయ్య శివలింగ రూపంలో మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాడు. అందుకనే ఆ శివయ్యని చూడటానికి ఈ సోమనాథ్ ఆలయంలో ఆ లింగేశ్వరుణ్ణి చూడటానికి చాలామంది వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి మీకు కనిపిస్తున్న ఇతనే ఈ శివయ్యనే ఆ సోమనాథ్ ఆలయంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఎంతో శక్తివంతమైన అద్భుతమైన రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ సోమనాథ్ ఆలయాన్ని దర్శించండి. ఇక నెంబర్ 2 వచ్చి మల్లికార్జున ఆలయం. సో మల్లికార్జున ఆలయం, శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక ఆలయం ఇదంతా కూడా ఒకటే. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారి రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు. నల్లమల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఈ దేవాలయం అయితే ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలలో 4వ స్థానంలో ఈ మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారి జ్యోతిర్లింగం అనేది కూడా ఒకటి. సో ఇక్కడ పరమశివుడు భ్రమరాంబ సహితంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రానికి శ్రీగిరి శ్రీ పర్వతం అని కూడా పేరుంది. సో అందుకనే ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా శ్రీశైలం గురించి తెలియని వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఖచ్చితంగా శ్రీశైలంకు వెళ్ళి మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలానికి వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకున్నారంటే మీరు అనుకున్న కోరిక నెరవేరడం తథ్యం. ఇది నేను చెప్పట్లేదు, పురాణాల్లోనే చెప్పబడింది. ఈ శ్రావణ మాసం శివయ్యకు ఎంతో ప్రతిష్టమైన మాసం, ఎంతో ఇష్టమైనది. కాబట్టి ఖచ్చితంగా గుడికి వెళ్ళి మీరు వచ్చారంటే మీ కోరిక నెరవేరడం ఖాయం. ఇక నెంబర్ 3 మహాకాళేశ్వర లింగం. ఈ మహాకాళేశ్వర లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జాయినిలో ఉంటుంది. మహాకాళేశ్వరుడుగా ఎంతో శక్తివంతంగా ఎంతో అపురూపంగా మనకు దర్శనమిస్తారు. పురాణాల ప్రాధాన్యత ప్రకారం ఇక్కడ పరమేశ్వరుడు మహాకాళ రూపంలో కొలువై ఉంటాడు. ప్రతిరోజు ఉదయం జరిగే భస్మ హారతిని చూడటానికైతే ఇక్కడ వేల సంఖ్యలో భక్తులైతే వెళ్తూ ఉంటారు. శ్రావణ మాసంలో మీరు వెళ్ళారు అంటే ఇంకా మీరు అనుకున్న కోరిక అక్కడ అడుగుపెట్టి ఇంటికి వచ్చే లోపే నెరవేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మహాకాళేశ్వరుడు ఉజ్జాయినిలో ఎంతో శక్తివంతంగా మనకు దర్శనమిస్తారు. అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు. ఇలా పార్వతీదేవి శివరూపం 2 కలిసి కలగలిసి మనకు దర్శనమిస్తారు. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళి చాలామంది అభిషేకాలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్ళి ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో వెళ్ళడం అనేది ఇంకా చాలా శక్తివంతమని చెప్పుకోవాలి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ మహాకాళేశ్వరి ఉజ్జాయినిలో ఉన్న ఆ శివయ్యని దర్శించుకోండి. మీ కోరికలు అనేది ఖచ్చితంగా శివయ్య నెరవేరుస్తాడు. ఇంట్లో నిత్యం ఎలాగో పూజలు చేస్తూనే ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మీరు దర్శించవలసిన వాటిల్లో మహాకాళేశ్వర లింగం కూడా ఒకటి. ఉజ్జాయినిలో ఎంతో అందంగా అలంకరించి ఉంటారు. ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తారు. అందుకనే ఖచ్చితంగా ఈ మహాకాళేశ్వర లింగానికి ప్రతి ఒక్కరూ వెళ్ళి తీరాలి. ఇక నెంబర్ 3 ఓంకారేశ్వర దేవాలయం. ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా నది మధ్యలో ఉన్న మందాతా ద్వీపంలో వెలిసి ఉంటారు. ఓంకారేశ్వర దేవాలయం అని పిలుస్తారు. అక్కడ ఓంకారేశ్వరి రూపంలో మనకు ఎంతో అందంగా వెండి
వెండి రూపంలో మనకు అక్కడ దగదగా మెరుస్తూ శివయ్య మనకు దర్శనమిస్తారు. ఇక్కడ పరమశివుడు 3 ముఖాలతో కనిపిస్తాడు. ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం రోజు జరిగే ప్రత్యేక పూజలకైతే వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వెళ్తూ ఉంటారు. అక్కడ ఓంకారేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఓంకారేశ్వరుడే ఇక్కడ మీకు అలంకరణ లేనప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. కానీ అలంకరించిన తర్వాత అద్భుతమైన రూపం మీకు దర్శనమిస్తుంది. నెంబర్ 4 భీమాశంకర దేవాలయం. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలలో భీమాశంకర క్షేత్రం కూడా ఒకటి. మహారాష్ట్రలోని పూణేకు 127 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది. భీమా నది ఒడ్డున ఈ క్షేత్రం అనేది ప్రకృతి సంపదతో నిండి ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు భీమాశంకరుడి పేరుతో శాకిని, డాకిని మొదలైన రాక్షస గుణాలతో సేవించబడతారు అని ప్రతీది. సో అందుకనే ఇక్కడ ఎంతో శక్తివంతంగా మనకు దర్శనమిస్తారు. ఈ భీమాశంకర దేవాలయంలో కూడా రాక్షస గుణాలతో ఉన్న శివయ్యను ఒకవేళ మీరు దర్శిస్తే ఆ రాక్షస గుణాలకు సంబంధించిన ఏవైనా దుష్టగ్రహాలు, దుష్టపీడలు, నరదిష్టి, నరఘోష ఏవున్నా కూడా తొలగిపోతాయి. మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని అనాది నుంచి వస్తున్న నమ్మకం. ఇక నెంబర్ 5 కాశీ విశ్వనాథ్ కాశీ క్షేత్రం. మన భారతదేశంలోనే అతి ప్రాచీన నగరాల్లో కాశీ కూడా ఒకటి. దీనిని వారణాసి అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథుడి పేరుతో పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అనేది హిందువుల నమ్మకం. సో నేను కూడా గత సంవత్సరం 11 రోజుల పాటు కాశీలో ఉండొచ్చాను. ఆ పుణ్యం నాకు నిజంగా చెప్పలేని మాటల్లో. శ్రావణ మాసంలో కూడా వెళ్ళండి, అక్కడ గంగా హారతిని ఖచ్చితంగా దర్శించుకోండి. ఈ శ్రావణ మాసంలో వెళ్ళి గంగానదిలో మీరు పుణ్యస్నానం చేసి ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని కాశీ పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా కాశీకి వెళ్ళండి. ఇంకా త్రయంబకేశ్వర ఆలయం కూడా మీకు నాసిక్ దగ్గర ఉంటుంది. ఈ త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం కూడా నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పవిత్ర నదిగా పేర్కొనబడే గోదావరి జన్మస్థానం ఈ త్రయంబకేశ్వర ఆలయం దగ్గరే ఉంది అని చెబుతారు. అందుకనే ఇక్కడ మీరు శ్రావణ మాసంలో వెళ్తే మీకు త్రయంబకేశ్వరుడు ఎంతో అద్భుతంగా కనిపిస్తాడు. మీకు అందులోనూ మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది అక్కడ పురాణాల్లో చెప్పబడింది. ఇక వైద్యనాథ్ ఆలయం కూడా జార్ఖండ్ దగ్గర ఉంటుంది. ఇది కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ వైద్యనాథ్ దేవాలయము ఇక్కడ రావణుడు తన 10 తలలను ఆ పరమశివుడికి దర్శనం కోసం తెగ నరుక్కున్నాడు అనేది పురాణం చెబుతుంది. సో అందుకనే అటుపై రావణుడి భక్తికి మెచ్చి పరమశివుడు ఇక్కడ వైద్యుడి రూపంలో వచ్చి ఆయనకు చికిత్స చేశాడని చెప్తారు. అందుకనే ఇక్కడ వైద్యనాథ్గా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. శ్రావణ మాసంలో లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ వైద్యనాథుని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సో దీర్ఘాయుష్ ఉంటుంది అని నమ్మకం. అందుకనే మీరు కూడా ఈ వైద్యనాథ్ ఆలయానికి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో వెళ్ళండి. ఇక నాగేశ్వర్ గుజరాత్లో ఉంటుంది. సో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా స్వయంభూగా వెలిశారు. అందుకనే ఈ దేవాలయాన్ని గోమతి ద్వారక లేదా బెట్ ద్వారక మధ్య వస్తుంది అని చెప్తారు. శ్రావణ మాసంలో ఈ దేవాలయాన్ని మీరు దర్శించుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విష ప్రభావం ఉండదు, మరణ భయం ఉండదు. అందువల్లే వేల సంఖ్యలో ఇక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఈ నాగేశ్వరుణ్ణి మీరు దర్శించుకుంటే ఈ శ్రావణ మాసంలో మీరు అనుకున్న కోరికలు 30 రోజుల్లో నెరవేరుతాయని నమ్మకం. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి. నెక్స్ట్ వచ్చి రామనాథ స్వామి ఆలయం. సో రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలలేదు అంటారు కదా. సో ఇది తమిళనాడులోని మన దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన శైవ దేవాలయాల్లో రామేశ్వరం కూడా ఒకటి. ఇక్కడ రామనాథ స్వామిగా మనకు దర్శనమిస్తారు. ప్రపంచంలోనే పొడవైన కాడిదారున్న దేవాలయం ఇదే. చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో రామేశ్వరాన్ని కూడా తీసుకున్నారు అంటే ఇక్కడ ఎంత ప్రతిష్ట కలిగినదో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రామనాథ్ ఆలయానికి వెళ్ళి రామనాథ స్వామిని దర్శించుకుంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసంలో దర్శించుకుంటే ఇంకా మీకు 1000 జన్మల పుణ్య ఫలం ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో మీరు ఈ రామనాథ స్వామి ఆలయాన్ని రామేశ్వరంకి వెళ్ళి దర్శించుకోండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
ఇక నెక్స్ట్ వన్ కృష్ణేశ్వర లింగం. ఈ కృష్ణేశ్వరం లింగం అనేది మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంటుంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదని చెప్తారు శైవ పురాణాల్లో. ప్రపంచ పర్యాటకంలో అత్యంత ఆదరణ పొందిన ఎల్లోరా గుహలు ఈ క్షేత్రానికి అత్యంత సమీపంలోనే ఉంటాయి. ఇక్కడ కృష్ణేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారు. జ్యోతిర్లింగం ఇక్కడ సంపూర్ణం. జ్యోతిర్లింగ యాత్ర ఇక్కడికి వచ్చి మీరు చేస్తే సంపూర్ణమైనట్టు అని చెప్తారు. అందుకనే ఇక్కడ ఖచ్చితంగా వచ్చి మీరు దర్శించుకోవాలి. ఆ కృష్ణేశ్వర లింగాన్ని మీరు దర్శించుకుంటే కోటి జన్మల ఫలితం, మీరు అనుకున్న కోరిక తథ్యం నెరవేరి తీరుతుంది అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో మీరు ఈ కృష్ణేశ్వర లింగాన్ని కూడా దర్శించుకోండి. ఇక నెక్స్ట్ వన్ లింగరాజ దేవాలయం. చూశారు కదా, ఈ ఆలయమే ఎంతో అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద శిఖరాలు ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లుంటుంది. ఒడిస్సాలోని లింగరాజ దేవాలయం ఇసుక రాతితో నిర్మించి ఉంటారు. సోమవంశం ఈ దేవాలయాన్ని మొదటిసారిగా నిర్మించారు. అటువైపు గాంగై వంశీకులు దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు. సో భువనేశ్వర్లో ఉన్న ఈ ప్రాచీన దేవాలయాన్ని సందర్శించుకుంటే దేశం నలుమూల నుంచి ఇక నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. ఖచ్చితంగా శ్రావణ మాసం సోమవారం రోజున ఈ దేవాలయాన్ని దర్శించారు అంటే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరడం తథ్యం. నెక్స్ట్ వచ్చి కోటిలింగాల క్షేత్రం. కోటిలింగాల క్షేత్రం కర్ణాటకలోని కోలారు జిల్లా కమ్మసంద్ర దగ్గర ఉంటుంది. ఈ క్షేత్రంలో కోటి లింగాలు ఉంటాయి. ఈశ్వరుడి భక్తుడైన మంజునాథుడు ఈ లింగాలను ఇక్కడ ఏర్పాటు చేశారని పురాణాల్లో చెప్పబడింది. 33 మీటర్ల ఎత్తైన ప్రధాన శివలింగం కూడా మనకు ఎదురుగా 11 మీటర్ల ఎత్తైన శివలింగం కూడా కనిపిస్తాయి. ఎంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఒక్క శివలింగం చూస్తేనే మనం పరవశించిపోతాం. అలాంటిది ఇక్కడ కోటి లింగాలు ఒకేసారి చూడటం అంటే ఇంకా జన్మ ధన్యమనే చెప్పాలి. ఇక్కడికి వెళ్ళి మీరు ఆ కోటి లింగాలకి ఒకవేళ ఒక చుక్క నీటిని ఆ కోటి లింగాలకి అభిషేకం చేశారు అంటే ఇంకా మీ జీవితం ధన్యమని చెప్పాలి, మీకు మోక్షం తథ్యమని చెప్పాలి. ఇక నెక్స్ట్ వన్ అన్నామలై అరుణాచలం అంటూ ఉంటాము. తమిళనాడులో ఈ అరుణాచల క్షేత్రం ఆ పరమశివుడు కొలువై ఉంటాడు. ఇక్కడ అగ్నిలింగంగా మనకు దర్శనమిస్తారు. సో మనము గర్భగుడిలోకి వెళ్ళాము అంటే మనకు వేడి తగులుతూ ఉంటుంది. ఆ వేడిలోనే మనకు శివుడు అనుగ్రహించాడు అని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ అరుణాచలం చుట్టూ మనము 48 కిలోమీటర్ల వరకు గిరి ప్రదక్షిణ చేయొచ్చు. అక్కడ మనకు అన్ని రూట్ మ్యాప్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క లింగాన్ని చూసుకుంటూ మీరు ఆఖరిగా ఆ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం నిజంగానే ఎంతో అత్యద్భుతమైన ఒక అనుభూతి అని చెప్పాలి. నేను కూడా అరుణాచలం వెళ్ళాను. అక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేసి దర్శించుకున్నాను. అసలు ఆ అనుభవం చెప్పలేనిది. కాబట్టి శ్రావణ మాసంలో మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఇక నెక్స్ట్ వన్ మురుడేశ్వర దేవాలయం కర్ణాటకలో ఉంటుంది. అరేబియా సముద్ర తీరంలో వెలిసిన ఈ మురుడేశ్వర ఆలయంలో మనకు ఆ శివయ్య ఎదురుగా మనకు 37 మీటర్ల ఎత్తుగా కనిపిస్తాడు. 2 కళ్ళు చాలవు చూడటానికి. రామాయణంతో ముడిపడిన ఈ పుణ్యక్షేత్రంతో పరమశివుడు పెద్ద విగ్రహం మనము ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆ అనుభూతే వేరని చెప్పాలి. ఎంతోమంది ఇక్కడ రీల్స్ చేయడానికి వెళ్తారు, కానీ అక్కడ వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకుంటే మీరు అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. సో అందులోనూ మీరు రాత్రిపూట ఒకవేళ ఇక్కడికి వెళ్ళి అక్కడ చూశారంటే 2 కళ్ళు సరిపోవు. అక్కడ కూర్చొని శివయ్య ఎదురుగా ధ్యానం చేసుకొని మీ సంకల్పం ఏదుందో చెప్పుకున్నారంటే ఖచ్చితంగా ఆ శివయ్య తీర్చాల్సిందే. ఎందుకంటే అరేబియా సముద్రం పక్కనే ఆ శివయ్య వెలిసి ఉంటాడు. శ్రావణ మాసం అంటే చాలామంది లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ శ్రావణ మాసం అంటేనే పార్వతీ పరమేశ్వర్లకు ఎంతో ఇష్టమైన రోజు. ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు నేను చెప్పిన ఏదో ఒక దేవాలయాన్ని తప్పకుండా దర్శించండి. 30 రోజుల్లో శుభవార్త విని తీరుతారు.